శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు ఒక ముఖ్యమైన వార్తను చెప్పబోతూ ఉన్నారు. ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా తప్పకుండా ఈ సందేశాన్ని చివరి వరకు వినడానికి ప్రయత్నం చేయండి. ఈ సందేశంలో బాబా గారు ఈ విధంగా అంటూ ఉన్నారు. బిడ్డా, నేను నీ మాటలు వింటున్నానా లేదా అని సందేహంలో ఉన్నావు కదా. అయితే ఈ సందేశం విను. ఈ లక్షణాలు గనక నీలో ఉంటే తప్పకుండా నేను నీ మాటలు వింటాను. అదేంటో ఈ సందేశం విని తెలుసుకో అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబాగారు చెప్పిన లక్షణాలు గనక తన బిడ్డలలో ఉంటే తప్పకుండా బాబాగారు మీరు చెప్పేటువంటి ప్రతి మాటను వింటున్నారని అర్థం చేసుకోమంటూ ఉన్నారు. ఒకవేళ ఈ లక్షణాలు మీలో కనుక లేకపోతే ఆ లక్షణాలను అలవరుచుకోమని బాబాగారు చెప్పడంలో ఆ మాటలలో ఉన్నటువంటి అంతరార్థం. అయితే బాబాగారు తన బిడ్డలకు ఎలాంటి లక్షణాలు పెంపొందించుకోమని చెబుతూ ఉన్నారు, బాబాగారు ఎలాంటి లక్షణాలు ఉన్నటువంటి బిడ్డల యొక్క మాటలు వింటానని చెబుతూ ఉన్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములు నేను చూస్తానమ్మా. నా మాట నిలబెట్టుకోవడానికి ప్రాణాలనైనా విడిచిపెడతాను. నా మాటలను నేను ఎప్పుడూ కూడా పొల్లు చేయను. చూడు తల్లి, ఎవరైతే నన్ను శరణు వేడి భక్తి విశ్వాసాలతో నన్ను పూజిస్తారో, నన్నే స్మరిస్తారో, నా రూపమును తమ మనస్సునందు నిలుపుకుంటారో వారిని దుఃఖ బంధముల నుండి నేను తప్పిస్తాను. ఈ లోకములో అనేక మంది యోగులు ఉంటారమ్మా, అనేక మంది ఋషులు ఉంటారు. కానీ మన గురువు అసలైన తండ్రి అవుతారు. ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చు బిడ్డ, కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరువకూడదు. నీ బాబా నీకు ఏం చెబుతున్నాడో ఆ మాటలే నీకు గుర్తుండాలి. అవే నిన్ను సర్వకాల సర్వావస్థలలో రక్షిస్తూ ఉంటాయని గుర్తుపెట్టుకో. బిడ్డ, భక్తి విశ్వాసాలతో నా వద్దకు వచ్చిన వారెవ్వరినీ కూడా ఎన్నడూ నేను దూరం చేయనమ్మా. వారి మాటలను నేను తప్పకుండా వింటాను. సమయం వచ్చినప్పుడు వారికి గొప్ప జీవితాన్ని నేను ప్రసాదిస్తాను. ఇది నా వాగ్దానం. ఎవరైతే ఆకలితో ఉన్న వారికి అన్నం పెడతారో వారు నాకు అన్నం పెట్టినట్లే తల్లి. ఎందుకంటే ఆ ఆకలిలో నేను ఉంటాను. వారికి పెట్టిన భిక్షను నేను స్వీకరిస్తానమ్మా. తద్వారా నీకు ఎన్నో రెట్లు పుణ్యం చేకూరుతుంది. నేను పిలిస్తే పలుకుతాను తల్లి. నన్ను తలిస్తే నేను దర్శనమిస్తాను. ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడున్నా సరే నేను మీతోనే ఉంటాను. మీ హృదయమే నా నివాసంగా చేసుకొని కొలువై ఉంటానని గుర్తుపెట్టుకో. చూడమ్మా, నా ఆజ్ఞ లేనిదే ఆకైనా కదలదు. ఆ విషయం అందరికీ తెలుసు కదా. నేను అందరినీ కూడా సమాన దృష్టితో చూస్తానమ్మా. అది మనుషులైనా పక్షులైనా సమస్త జీవజాలం కూడా నా యందు సమానమే. నేనెప్పుడూ చమత్కారాలు చేయను. నా చర్యలు అగాధాలు. ఎవరైతే నా లీలలను మననం చేస్తూ అందులోనే మునిగిపోతారో
వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయి. నేను షిరిడీలోను ఎక్కడైనా సరే ఈ విశాల ప్రపంచంలో నేను నిక్షిప్తమై ఉంటాను. ఎవరైతే ప్రతి వస్తువులోను, ప్రతి మనిషిలోను, ప్రతి జీవజాలంలోనూ నన్ను దర్శించెదరో వారికి తప్పకుండా నా దర్శన భాగ్యాన్ని కల్పిస్తాను. అర్థమవుతుందా? నా కోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన పని లేదు. నేను నీ చుట్టూనే ఉన్నాను. ఎవరైతే స్వచ్ఛమైన భక్తి శ్రద్ధలతో నన్ను దర్శించడానికి ప్రయత్నం చేస్తారో వారికి తప్పకుండా నా దర్శన భాగ్యం కల్పిస్తానమ్మా. అర్థమవుతుందా తల్లి? ఏ సమయంలోనైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా నా గురించి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావో నేను అక్కడనే ఉంటానని గుర్తుపెట్టుకో. నా భక్తులు భక్తి ప్రేమలతో ఉండాలి. నేను తప్పనిసరిగా వారికి దర్శనమిచ్చి తీరుతాను. చూడమ్మా, నీకు మళ్ళీ చెబుతున్నాను, ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడున్నా సరే నేను మీతోనే ఉంటాను బిడ్డ. మీ హృదయమే నా నివాసం. మీరు సప్త సముద్రాలకు ఆవల ఉన్న నా అనుగ్రహ దృష్టి మీ మీద ఉంటుంది. ఈ విషయాలను ఎల్లప్పుడూ గుర్తించుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోవద్దు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తను ఏ బిడ్డలకు దర్శనమిస్తారో, ఏ బిడ్డలను కటాక్షిస్తారో చెబుతూ ఉన్నారు. ఒకవేళ ఈ లక్షణాలు మీలో కనుక లేకపోతే ఈ లక్షణాలను అలవరుచుకోండి. తప్పకుండా నా అనుగ్రహ దృష్టికి మీరు పాత్రులవుతారని బాబాగారి మాటలలో అంతరార్థం. అంటే బాబాగారికి ప్రతి ఒక్కరూ సమానమే, ప్రతి బిడ్డ సమానమే. సరైన దారిలో లేనటువంటి తన బిడ్డలను సరైన మార్గంలోనికి తెచ్చుకొని వాళ్ళకు ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించే బాధ్యత కూడా బాబాగారిపైనే ఉంది. ఎప్పటి వరకు మన కర్మఫలాలు ఉంటాయో అప్పటి వరకు కూడా మనల్ని బాబాగారే రక్షించుకుంటూ ఉంటారండి. మనకున్నటువంటి పాపకర్మలు మొత్తం కూడా అనుభవించడం మన తరం కాదు. మరి అవి ఎలా సాధ్యపడుతున్నాయంటే ఆ తండ్రి వలనే సాధ్యపడుతున్నాయి. ఆ తండ్రి మన పాపకర్మలను ఆయన భుజాలకెత్తుకొని మనం అనుభవించాల్సినటువంటి కొద్దిపాటి పాపకర్మలను మాత్రమే మనకు ప్రసాదించడం కారణంగా మనం ఆ పాపకర్మలను అనుభవిస్తూ ఆ కష్టాల నుంచి అతి త్వరలోనే బయటపడి బాబాగారి పాదాల దగ్గర శరణు పొందుతాం. అర్థమవుతుందా? ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఎలాంటి లక్షణాలు ఉండాలని చెబుతూ ఉన్నారో ఆ లక్షణాలను పెంపొందించుకోండి. మరి ఏమీ కష్టం లేదండి, చాలా చిన్నవే చెప్పారు. ఎప్పుడూ కూడా నా పైన భక్తి శ్రద్ధలతో ఉండండి. అనుమానానికి తావు ఇవ్వద్దు. మీరు ఎక్కడున్నా సరే, సప్త సముద్రాల ఆవల ఉన్నా సరే నా అనుగ్రహ దృష్టికి ఎప్పుడూ మీరు చేరువలోనే ఉంటారమ్మా. మీ రక్షణ నా బాధ్యత. మీరు గొప్పగా జీవించడం, ఆనందంగా జీవించడం, మీరు సంతోషంగా ఉండేలా చూసుకోవడం నా బాధ్యత తల్లి. నా బాధ్యతను నేను ఎప్పుడూ విస్మరించను. నేను ఎప్పుడూ కూడా నా బాధ్యతను చాలా చక్కగా నిర్వర్తిస్తాను. ఎప్పుడైనా ఏ సమయంలోనైనా సరే నీ గురువు మాటలను విస్మరించకు. ఈ ప్రపంచంలో ఎంతోమంది గురువులు ఉండొచ్చు, కానీ నువ్వు ఏ గురువునైతే శరణు వేడావో ఆ గురువు యొక్క మాటలు నీకు అమృత వాక్కులవుతాయి అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. అర్థమవుతుందా అండి? బాబాగారు ఈరోజు ఈ సందేశంలో తన బిడ్డలకు ఏం చెప్పారో పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరికీ శుభం జరుగుతుంది. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.